ఖమ్మంలో సైన్స్ మ్యూజియం రెడీ అయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. భవనంలో సరైన వసతులు లేవన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుతో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్నారు స్టూడెంట్స్ యూనియన్. రెండు 2013-14లో ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సైన్స్ మ్యూజియంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అప్పటి ప్రభుత్వం. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాకు మ్యూజియం మంజూరైంది. ఇందుకోసం 30 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు బ్యాంకులో జమ చేశారు. 2023-24లో ఈ నిధులు 40 లక్షలయ్యాయి. ఖమ్మంతో పాటే నిధులు మంజూరైన మిగతా జిల్లాల్లో మ్యూజియాలు వినియోగంలోకి వచ్చాయి. కానీ ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను బొమ్మల ద్వారా ప్రయోగాత్మకంగా వివరించే బోధన విద్యార్థులకు అందడం లేదు. మన జిల్లాలో సైన్స్ మ్యూజియం అని ఒకటి ఉన్నాయి. దాన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే హై స్కూల్ పిల్లలకి అది అందులో ఉన్న పరికరాలు అవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. మాకు రికబజార్ స్కూల్లో చెప్పే లెసన్లు పాఠాలన్నీ చాలా బాగా అర్థమవుతున్నాయి. కాకపోతే చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతాయని ఓపెన్ చేయాలని మేము పిల్లలందరం కోరుకుంటున్నాము. ఓపెన్ చేసి బయాలజీ, ఫిజికల్ సైన్స్, తెలుగు ఇలాంటివంటి పరికరాలు అక్కడ చాలా ఉన్నాయి. అవన్నీ మాకు చూపిస్తే మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 10th లో మంచి మార్కులు తెచ్చుకుంటాము. దయచేసి అది ఓపెన్ చేస్తే 6వ తరగతి నుంచి విద్యార్థుల వారికి అందరికీ ఉపయోగపడుతుంది. ఆ సైన్స్ మ్యూజియం అనేది త్వరగా ఓపెన్ చేయాలని రిక్కబజార్ హై స్కూల్ నుంచి కే లోకేష్ కోరుకుంటున్నాను. మా స్కూల్లో ఇప్పుడు సైన్స్ ల్యాబ్ అనేది చాలా మంచిగా చెప్తారు, డైరెక్ట్గా చూపిస్తారు కూడా. అదే ఇప్పుడు మా జిల్లాలో సైన్స్ మ్యూజియం ఓపెన్ చేస్తే కనుక మాకు ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ అనేవి సైన్స్ గురించి ఇంకా బాగా తెలుస్తాయి. అక్కడ ఫిజిక్స్, బయాలజీ, సైన్స్ పట్ల అన్ని ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్స్ ఉన్నాయి కనుక మా సార్ వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి మాకు చూపించగలరు. మేము 10th లో ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం మాకు చాలా ఉపయోగపడుతుంది. స్కూల్ విద్యార్థులందరూ సైన్స్ మ్యూజియం కోసమే వేచి ఉన్నారు. కాబట్టి ఆ సైన్స్ మ్యూజియం అనేది త్వరగా ఓపెన్ చేస్తే మేము మంచిగా చదువుకోగలం, సైన్స్ గురించి చాలా తెలుసుకోగలం. నిధులు కేటాయించిన 10 ఏళ్లకు ఖమ్మంలోని పాత డిఈఓ కార్యాలయాన్ని సైన్స్ మ్యూజియంకు కేటాయించారు. 40 లక్షల నిధులను అప్పటి కలెక్టర్ 3 విడతల్లో రిలీజ్ చేశారు. ఈ నిధులు సరిపోవనే భావనతో న్యూ ఓసల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షలు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇచ్చింది. దీంతో భవనానికి అవసరమైన మరమ్మతులు చేయించగా 2024 మే నెలలో భవనం సిద్ధమైంది. భవనం ఆధునీకరణ పూర్తి కాగానే అవసరమైన పరికరాలను తెప్పించారు. శాస్త్రవేత్తల చరిత్రను తెలిపే ఫోటో ఫ్రేమ్, సోలార్ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, నరాలు, రక్త ప్రసరణ, మానవ అస్థిపంజరం, పునరుత్పత్తి, మానవుల ముఖ్య అవయవాల బొమ్మలను అమర్చారు. అప్పుడే మ్యూజియంను ప్రారంభించాలని నిర్ణయించిన చిన్న చిన్న కారణాలతో సాధ్యం కాలేదు. మ్యూజియంలో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం లేవు. మ్యూజియం నిర్వహణకు అవసరమైన 3 ఉపాధ్యాయులను కేటాయించాల్సి ఉంది. దీనిపై జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. మ్యూజియంకు కేటాయించిన నిధుల్లో ఇంకా 15 లక్షల వరకు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో అవసరమైన సదుపాయాలు కల్పించాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. 15 లక్షల రూపాయలు కూడా ఉన్న అకౌంట్లో ఉన్నవి. వాటి పేరుతోటి తక్షణమే పనులు పూర్తి చేసి విద్యార్థులకు సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇప్పటికీ కూడా 15 లక్షల నిల్వ ఉన్నా కూడా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనేది కూడా నేటికి అర్థం కావట్లేదు. సుమారు ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 60,000 మంది విద్యార్థులు ఈ సైన్స్ విద్య కోసము ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటి విద్యార్థులకు నేటికి కూడా సైన్స్ మ్యూజియం విద్య అనేది అందకుండా పోతా ఉన్నది. అదేవిధంగా దీనితో పాటు గత ప్రభుత్వ హయాంలో మిగతా జిల్లాల్లో వరంగల్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, నారాయణపేట జిల్లా లాంటి ఏరియాల్లో ఇప్పటికీ ఆ సైన్స్ వేర్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఓపెనింగ్ అయ్యే విద్యార్థులకి పాఠ్యాలు కూడా బోధిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ మన జిల్లాలో చూసుకుంటే మన విద్యార్థులకి సైన్స్ మ్యూజియం విద్య అనేది అందకుండా పోతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి సైన్స్ వేర్ మ్యూజియం ఏతుందో వాటిని తక్షణమే బిల్డింగ్ని ప్రారంభించాలని చెప్పేసి విద్యార్థులకి సైన్స్ మ్యూజియం విద్యను అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని, అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 29 ఐటమ్స్ తో పాటు 14 మంది శాస్త్రవేత్తల చరిత్ర, బయోలాజికల్, మ్యాథమెటికల్, ఫిజికల్ సైన్స్ పరికరాలను ప్రదర్శన కోసం రెడీ చేశారు. అన్ని సిద్ధంగా ఉన్నా ఇప్పటి వరకు ప్రారంభం కావడం లేదు. ఖమ్మంలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చక్కటి అవకాశంగా మన పాత డిఈఓ ఆఫీసులో 2024 జూలై నాటికి సిద్ధమైనటువంటి జిల్లా సైన్స్ మ్యూజియం అందుబాటులోకి చిన్న చిన్న రిపేర్లు అయిన తర్వాత వస్తుంది.
అంతవరకు ఓపికగా దయచేసి అర్థం చేసుకోగలని కోరుతున్నాం. ఇందులో 29 ఐటమ్స్, 14 సైంటిస్టుల యొక్క చరిత్రలు, బయాలజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఐటమ్స్ అన్నీ విద్యార్థుల కోసం ప్రదర్శనకు ఉంచబడ్డాయి, సిద్ధంగా ఉంచబడ్డాయి. అవి కలెక్టర్ గారు మళ్ళీ జిల్లా విద్యార్థి శాఖ అధికారి అనుమతితో త్వరలో అందరికీ ప్రదర్శన తిలకించేందుకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మ్యూజియం భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.